నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బచస్ ఫర్నిచర్ క్యాస్టిల్ షాపులో ఇప్పుడు భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇంకా రెస్క్యూ ఆపరేషన్ జరగటం తెలిసిందే. అయితే ఇందులో 5గురు సజీవ దహనం అయినట్లుగా తేలింది. 5గురు మృతదేహాలు లభ్యమయ్యాయి. మనందరికీ తెలిసిందే, ఎప్పుడైతే ఈ పొగలు వ్యాపించాయో సాయశక్తిలా కూడా వాళ్ళని రెస్క్యూ చేసేందుకు ప్రయత్నించారు, కానీ ఫలితం లేకుండా పోయింది. మృతదేహాలుగా వాళ్ళు లభించారు. దట్టమైన పొగతో రెస్క్యూ ఆపరేషన్ చాలా కష్టతరంగా మారింది. ఇక హైదరాబాద్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 5గురు సజీవ దహనమైనట్లుగా తెలుస్తుంది. అబిడ్స్ నుంచి నాంపల్లి వెళ్లే రైల్వే స్టేషన్లో బచస్ క్యాస్టిల్ షాప్లో కూడా మధ్యాహ్నం చెలరేగినటువంటి మంటల్లో 2 చిన్నారులు, ఒక మహిళ, అదేవిధంగా వీళ్ళను కాపాడేందుకు వెళ్ళినటువంటి మరో 2 చనిపోయినట్లుగా తెలుస్తూ ఉంది. బచస్ ఫర్నిచర్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కానీ దీంట్లో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, సెల్లార్లో ఉన్నటువంటి వ్యక్తులు అక్కడే చిక్కుకొని చనిపోవడం కూడా చాలా హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్, అసలు ఈ అగ్ని ప్రమాదం ఎందుకు సంభవించింది, ఏం చెబుతున్నారు, ఎన్ని డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, మీరంతా కూడా నిన్న లొకేషన్లోనే ఉండటం జరిగింది. మొత్తం కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ దగ్గరుండి చూసారు. అసలు ఏం చెబుతున్నారు పోలీసులు, ఎందుకు జరిగింది ఈ మొత్తం కూడా అగ్ని ప్రమాదానికి గల కారణాలు, అదేవిధంగా చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఈ ప్రమాదంలో సెల్లార్ లో చిక్కున్నటువంటి 5గురు మరణించినట్లు సమాచారం అయితే వస్తుంది. మృతుల్లో 2 చిన్నారులు, ప్రణీత్ 11 సంవత్సరాలు ఉన్నారు, అఖిల్ 7 సంవత్సరాలు ఉన్నారు. సో బిల్డింగ్ వాచ్మెన్ పిల్లలు వీళ్ళు. మిగిలిన 3 కూడా ఇంతియాజ్, అలాగే సయ్యద్ హబీబ్, అలాగే మరియు బేబీ ఉస్మాన్లుగా గుర్తించారు. అంటే ముఖ్యంగా వీళ్ళు చనిపోవడానికి ముఖ్య కారణం ఆ దట్టమైన పొగ కారణంగానే వీళ్ళు చనిపోయినట్లు ప్రస్తుతం తెలుస్తా ఉంది. సో దాదాపు 18 గంటలుగా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ పొగ ఇంకా కంట్రోల్ కాని పరిస్థితి అయితే ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందం కావచ్చు, హైడ్రా బృందం కావచ్చు, అంటే ఈ దాదాపు నిన్న 10 ఫైర్ ఇంజన్లతో సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే 25 ఫైర్ ఇంజన్లు, రోబోలు కూడా వినియోగించినప్పటికీ కూడా ఇప్పటికీ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పెద్ద ఎత్తున పొగలు వస్తున్నాయి. సో ఆ గ్రౌండ్ ఫ్లోర్లకు సంబంధించి ఆ పొగ వల్ల ఆ రెస్క్యూ ఆపరేషన్ ని కరెక్ట్ గా చేయలేకపోతున్నారు. ఇప్పటికీ ఇంకా సహాయ చర్యలు దాదాపు 18 గంటల నుంచి కూడా చూస్తూనే ఉన్నారు. సో దానికి సంబంధించి ఈ రోజు కూడా ముఖ్యంగా ఏదైతే ట్రాఫిక్ ఆంక్షలు, అటు ఎగ్జిబిషన్ వెళ్లే వాళ్ళు కానీ, ఇటు నాంపల్లి వెళ్లే వాళ్ళు, అటు కోటి వెళ్లే వాళ్ళు కొంచెం దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవాలంటే కూడా చెప్తా ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున అంటే ఏదైతే ఇప్పుడు కూలింగ్, ఈ పొగ కారణంగా ఈ కూలింగ్ పనులు మొదలు పెట్టారు. మళ్ళీ మంటలు అయితే దాదాపు అదుపులోకి వచ్చినాయని చెప్తున్నారు. కానీ పొగ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పొగ పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. ఆ పొగ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు ఇంతగా పొగ వస్తుంది దానిపైన పెద్ద ఎత్తున వాళ్ళు చూస్తా ఉన్నారు. సో ఎన్డీఆర్ఎఫ్ బృందం ఇంకా మొత్తం కూడా గాలింపు చర్యలు చేస్తా ఉంది. దీనికి సంబంధించి ఇంకా దర్యాప్తు అయితే జరుగుతా ఉంది. ప్రాథమికంగా ఈ యాక్సిడెంట్ కి కారణం ఏమని గుర్తిస్తున్నారు సతీష్? ముఖ్యంగా వాళ్ళ ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో వీళ్ళు షార్ట్ సర్క్యూట్ అయింది. ఆ షార్ట్ సర్క్యూట్ వల్లే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా కాలిపోయింది. దీనికి ప్రధాన కారణం అంటే ఫైర్ ఇంజన్ ఇంకా లేట్, అంటే దాదాపు గంట తర్వాత, ఘటన జరిగిన తర్వాత గంట తర్వాత వచ్చింది. ఈ గంటలో మొత్తం కూడా ఫర్నిచర్, అలాగే కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా కాలిపోవడం, దాంతో పాటు 4 ఫ్లోర్లోకి కూడా పైకి మంటలు ఎగిసిపడడం, దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి డంపింగ్ ఫర్నిచర్ ఎక్కువగా ఉంది. ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధించి అధికారులు కొంచెం ఇది చేస్తా ఉన్నారు. అసలు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఎందుకు ఇంతగా ఆ పొగ వస్తుంది అనేది వాళ్ళు చూస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే సున్నితంగా పరీక్షిస్తున్నాయి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధించి ఇంకా అంటే చాలా విషయాలు ఇంకా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే అందరూ మంత్రులు కూడా ఇప్పటికే కొంతమంది ఇది చేశారు. భవనం పైన కూడా కొంతమంది ఉన్నట్లు తెలుస్తా ఉంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని రక్షించామని కొన్ని సంస్థలు చెప్తున్నాయి. అటు కొంతమంది
లేదు అంటున్నారు. కానీ అఫీషియల్ గా మాత్రం ఇప్పటికీ ఎలాంటి అప్డేట్ మాత్రం ఇవ్వని పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఇంకా ఈ పొగ కారణంగా దాదాపు 18 గంటలైనా కానీ ఈ సిచ్యువేషన్ ఇంకా అలాగే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు రేణు. ఎస్ సతీష్, ఇంకా ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఇప్పటికీ 5గురు చనిపోయినట్లుగానైతే గుర్తించారు. వీళ్ళ మృతదేహాలు ఎక్కడ లభించాయి, రెస్క్యూ ఆపరేషన్ వీళ్ళ మృతదేహాల కోసం ఎంతసేపు జరిగింది, ఏంటి వాటి డీటెయిల్స్? దీనికి సంబంధించి వాళ్ళందరూ కూడా గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉన్నారు. ఆ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఆ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నారు. ఎవరైతే వాచ్మెన్ కి సంబంధించినటువంటి వాళ్ళ వైఫ్, వాళ్ళిద్దరు పిల్లలు, ఇంకొక ఇద్దరు, అక్కడే 5గురు ఉన్నారు. దాదాపు ఇంకొంతమంది పైన ఫ్లోర్ లో ఉన్నారని తెలుస్తుంది. ఆ కింద ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వీళ్ళ 5గురు కూడా ఆ పొగ కారణంగానే ఆ అగ్ని ప్రమాదానికి సంభవించిన వెంబటే వాళ్ళు బయటికి వచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆ పొగ దట్టమైన పొగ ఉండడంతో వాళ్ళు బయటికి రాకుండా అయిపోయింది. ఏదైతే ఈ ఫైర్ రోబోలు కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి ఉంది, కానీ రోబోలో కూడా ఏం కనబడని పరిస్థితి. సో అక్కడ మళ్ళీ ఫైర్ రోబో కూడా వెనక్కి వచ్చేసింది. దాదాపు 18 గంటల తర్వాత వీళ్ళని ఆ మృతదేహాలను గుర్తించడం జరిగిందంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో అసలు అన్కంట్రోల్ సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే పొగ మొత్తం కూడా అటు బిల్డింగ్ చుట్టుపక్కలంతా కూడా పొగ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇంకా దాదాపు పెద్ద ఎత్తున పొగ ఎగిసి పడుతోంది. అసలు ఆ పొగకు సంబంధించి ఇంకా లోతుగా దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. ఆ పొగ ఎక్కడి నుంచి వస్తుంది, ఇంతగానం పొగ ఎందుకు వస్తుందనే ఇది కూడా చూస్తా ఉన్నారు రేణు. ప్రస్తుతం అయితే ఇంకా దాదాపు ఇంకొక 6 గంటల సమయం కూడా పట్టవచ్చు అని చెప్తా ఉన్నారు పరిస్థితి. సో అది మొత్తం ఇప్పటికీ మంటలు అయితే రావట్లేదు అని చెప్తా ఉన్నారు. సో మొత్తం ఆ మంటలు రాకుండా మళ్ళీ కూలింగ్ ప్రాసెస్ అంతా ప్రస్తుతం అయితే జరుగుతా ఉన్నాయి. మొత్తం అన్ని సహాయక చర్యలు అయితే జరుగుతా ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ పొగకు సంబంధించే ఇంకా మరికొన్ని దర్యాప్తు సంస్థలు. సతీష్, ఇక నాంపల్లిలో జరిగినటువంటి ఈ ఘోరమైన అగ్ని ప్రమాదంలో కూడా 5గురు సజీవ దహనమయ్యారు. అయితే ఎవరు చనిపోయారో దానికి సంబంధించిన వివరాలు కూడా బయటకు వచ్చాయి. అబిడ్స్ నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్లే రోడ్లో జరిగినటువంటి దీంట్లో కూడా ఒక మహిళ సహా కూడా ఒక 2 చిన్నారులు, వీరిని కాపాడేందుకు వెళ్ళినటువంటి మరో 2 మృతి చెందారు. మొత్తం కూడా వీళ్ళు అసలు అక్కడ ప్లాస్టిక్తో నిండినటువంటి పొగతో కూడా వీళ్ళు మృతి చెందడం అనేది జరిగింది. అక్కడున్న సెల్లార్లో వీళ్ళు ఉంటూ ఉన్నారు. మొత్తం కూడా ఫర్నిచర్ షాప్లో పనిచేసే 4 ఫ్యామిలీస్ కూడా అక్కడ సెల్లార్లో నివాసం ఉంటారు. దాంట్లో కూడా అక్కడ వాచ్మెన్గా పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే అక్కడికి వాచ్మెన్గా పనిచేసేటువంటి వాళ్ళ భార్య, వీళ్ళిద్దరూ కూడా వేరే పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు. కానీ నిన్నే ఈ శనివారం స్కూల్కి వెళ్ళకుండా ఉన్నారు. ఇక వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఓకే అని చెప్పేసి కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళకపోయినా పర్లేదని చెప్పి వాళ్ళ పనులకు వెళ్ళిన తర్వాత మరలా కూడా ఆ పిల్లల తల్లి 12 వచ్చి వాళ్ళతో కలిసి కొన్ని ఫ్రూట్స్ తిని ఆమె వెళ్ళిపోవటం జరిగిందని చెప్పి కూడా ఆ మహిళ తెలపటం జరిగింది. ఇక వచ్చే తర్వాత ఆ మహిళ కూడా ఆ తర్వాత ఇంకా ఈ మంటలు వ్యాపించడం జరిగింది. సెల్లార్లో ఉన్నటువంటి ఆ చిన్నారులకు తెలియలేదు. ఒకసారిగా మంటలు వ్యాపించడంతో కూడా అక్కడ ఆ చిన్నారులు ఇద్దరు కూడా అక్కడే సజీవ దహనమయ్యారు. మరో మహిళ చనిపోవటం జరిగింది. ఇంకా 2 వీళ్ళని కాపాడేందుకు లోపలికి వెళ్ళారు. కాపాడేందుకు లోపలికి వెళ్ళిన వాళ్ళు కూడా బయటికి రాలేదు. వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. మొత్తంగా చూస్తే కనుక ఈ అగ్ని ప్రమాదంలో పొగ పెను ప్రమాదంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ పొగ వల్లే చనిపోయిన వాళ్ళు, ముందల మంటలు కాదు, పొగ వల్ల చనిపోయిన వాళ్ళగా చూడొచ్చు. ఎందుకంటే ప్లాస్టిక్ నుంచి వెలువడినటువంటి పొగతో అక్కడ ఉన్నటువంటి వారు చనిపోవటం, లోపలికి ఎవరైతే 2 వెళ్ళారో కాపాడటానికి వాళ్ళకు కూడా తిరిగి రావటానికి ఆ దట్టమైన పొగలో కూడా కనీసం వాళ్ళు వచ్చినటువంటి మార్గం కానీ వాళ్ళు ఎంతటి ధైర్యవంతులైనా కానీ పొగ వాళ్ళను కమ్మేయటంతో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా కూడా ఇక్కడ 5గురు సజీవ దహనమయ్యారు. వీళ్ళ మృతదేహాలు లభించడం జరిగింది. ఇంకా కూడా పై ఫ్లోర్స్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. ఇంకా దట్టమైన పొగలు చూస్తూ ఉన్నాం కదా మనం యూటీవీ విజువల్స్లో. ఇంకా ఆ బిల్డింగ్లో నుంచి పొగలు వెలువడుతూ ఉన్నాయి. అసలు ఇంతటి పొగ ఎందుకు వస్తుంది అన్న కారణం కూడా అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీంకి కానీ పోలీసులకి కానీ ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఇక లోపలికి వెళ్ళి ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇంకా కొంతమంది చిక్కుకొని ఉంటారని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పై ఫ్లోర్స్లో మొత్తం కూడా కలియదిరిగి చూసేందుకు కూడా పొగ సహకరించడం లేదు. రోబోలు ఉన్నప్పటికీ కూడా నిన్న రెస్క్యూ ఆపరేషన్ టైంలో లోపలికి ఫైర్ సిబ్బంది వెళ్ళటానికి వీలు కావటం లేదని చెప్పి రోబో ఫైర్ని తీసుకొని వచ్చారు. రోబో ఫైర్ కంట్రోల్ని తీసుకొని వచ్చి లోపలికి వెళ్ళే క్రమంలో కూడా అసలు రోబో ఫైర్ కంట్రోల్ కూడా లోపలికి వెళ్ళలేకపోయింది. అంతటి పొగ కమ్ముకొని ఉండటంతో కూడా ఏమీ కనిపించక ఇక చేసేదేమీ లేక కూడా ఆ రోబోను కూడా వెనక్కి తీసుకొని రావటం జరిగింది. ఆ తర్వాత సెల్లార్ గ్రౌండ్లో కూడా సెల్లార్లో
మొత్తం కూడా హోల్స్ పెట్టి ఈ లోపలికి వెళ్ళటం, ఆ పొగను తర్వాత అద్దాలను పగలగొట్టి పొగను బయటకు పంపించే ప్రయత్నం చేయడం జరిగింది. మరొకటి ఏంటంటే ఇలాంటి బిల్డింగ్స్లో ఎగ్జిట్ అనేది కంపల్సరీ. కాకపోతే ఈ బిల్డింగ్లో అసలు ఎగ్జిట్ అనేది లేదు. ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లు జరిగితే ఎలా ఎగ్జిట్ అవ్వాలి ఏంటి అనేది కూడా ఏ సేఫ్టీ మెజర్స్ అనేవి, ఫైర్ సేఫ్టీ మెజర్స్ అనేవి బిల్డింగ్లో క్లియర్గా కొరవడినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. साहब एमएलसी साहब बुलाए साहब, बहुत ज्यादा इधर नहीं इधर बात कर, यहाँ नहीं है साहब, एमएलसी साहब बुलाए साहब, एमएलसी सर बुलाए काम करते बाबा, 10-12 साल से काम करता मेरा बच्चा, आज कैसा ऐसा हुआ कि कुछ भी नहीं, खाली फोन करे तो जोरू फोन करी